అనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు పలికినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చేసుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడు అయిన దేవ, రక్షక, నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో ఇప్పటిదాకా నీ బిడ్డలనైనా తండ్రి పాటలతో నాయన నేను కీర్తించిన విధానాన్ని బట్టి, వాక్య పఠనాన్ని బట్టి, వాక్య ధ్యానమును బట్టి నైనా మీకు స్తోత్రాలు. కనికరించండి. మానవ హృదయాలు మీకు తెలిసినైనా ఆయా హృదయంలో ఏముందో కూడా మీకు తెలుసునైనా తండ్రి. ప్రభు, మానవులు అయిన మాకు మా హృదయంలో ఏముంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో బ్రతుకుతూ ఉన్నటువంటి మనుష్యులు కూడా చాలా మంది కనిపిస్తూ ఉంటారు. తర్వాత దాని ఫలితం బయటపడ్డ తర్వాతనే తెలుస్తుంది. అయా నీ బిడ్డల జూమ్లో కూర్చొని ఉంటూ ఉండగా వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయా అల్పుణ్ణి, అయోగ్యుని నీ పాదముల చెంత ఉంటూ ఉండగా నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకొని మీరు మాట్లాడండి నాయన. మాట్లాడే మాటలు దాగపోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించటానికి సహాయము చేయండి. సమస్త వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఈ స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మా బాగానే వినిపిస్తుందిగా. వినిపిస్తుంది. మత్తయి సువార్తలో మనం మళ్ళీ ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము నుండి 19 వరకు మళ్ళీ చదువుకుందాం. అంతకుముందు చదువుకున్నాం ఇది. అయినా మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి అబద్ధ సువార్త 7వ అధ్యాయము 15వ వచనము నుండి 19 వరకు మనం చదువుకుందాం. అబద్ధ ప్రవక్తను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వాటిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. దేవునికి కాబట్టి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇందులో ఒక చక్కని మాట రాయబడతా ఉంది. పోయినసారి మనం దీన్ని జ్ఞాపకం చేసుకోలేకపోయాం. సమయం తక్కువగా ఉండటం అని కాదు, కానీ 1 hour ఉంది, కానీ సమయము సరిపోలేదు ఈ వాక్యానికి. ఇందులో రాసిన మొట్టమొదట్లో 15వ వచనము ఒక్కసారి చదవండి. అబద్ధ అబద్ధ ప్రవక్త అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఆ వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కాని చాలు లోపల వారు క్రూరమైన చాలు చాలు తోడేళ్ళు. చాలు. ఎవరి గురించి జాగ్రత్త పడమంటున్నారు యేసుక్రీస్తు వారు? అబద్ధ ప్రవక్తలను గురించి అబద్ధ జాగ్రత్త పడు. ప్రవక్తలు. అంటే ప్రవక్తల్లో 2 రకాలైనటువంటి వాళ్ళని మనకు గుర్తు చేస్తున్నాడు. అబద్ధ ప్రవక్త యొక్క లక్షణాలు తెలియకుండా మనము మోసపోతూ ఉంటాం. మనమే కాదు, చాలా మంది అబద్ధ ప్రవక్త లేదంటే ప్రవక్త అనేది తెలుసుకోకుండా మోసపోతున్నటువంటి ప్రజలు మనకు కనిపిస్తూనే ఉంటారు. ఇందులో అసలు ప్రవక్త అంటే ఎవరు అనేది మనకు తెలుసుకోవాలి. తెలుసు, మనకి తెలుసు. ఎందుకంటే పొద్దాక మనం ప్రవక్త ప్రవక్త అంటున్నాము, ప్రవక్తలు రాసిన గ్రంథాలు చదువుకుంటా ఉన్నాము. కాబట్టి ప్రవక్త అంటే ఎవరో తెలుసు. ఆ ప్రవక్త ఈ దినాల్లో మనం పరిశీలన చేస్తే ప్రవక్త అని ఎవరిని అంటున్నారు తెలుసా? వాక్యాన్ని ఉపదేశించే వాళ్ళని ప్రవక్త అంటున్నారు. అంటే ప్రవక్తని ఎంతగా తగ్గించేశారో ఈ రోజుల్లో మనకు తెలుస్తా ఉంది. వాక్యోపదేశం చేసేవాళ్ళు ప్రవక్తలు కాదు. ప్రవక్త అంటే దేవుని యొక్క వరము కలిగినటువంటి వాడు, దేవుని మార్గంలో ఎల్లప్పుడూ నడుస్తూ పోయేవాడు, దేవుడు మాట్లాడేటువంటి వాడు. అతనితో దేవుడు మాట్లాడతాడు, ఇతను కూడా దేవునితో మాట్లాడతాడు.
దేవుడు మాట్లాడిన దాంట్లో ఏమన్నా మానవులకు తన బిడ్డలకు ఇబ్బంది కలిగితే అపకారం కలుగుద్ది అని గనక ఆ ప్రవక్త అనుకుంటే దేవునితో వాదించేవాడు. దేవుని దగ్గరికి వచ్చి తన వాక్కు మాట్లాడేది. అయ్యా, నీవు ఈ విధంగా చేస్తే ప్రజలు కష్టపడతారు, కష్టపడినటువంటి వాడు నిన్ను చేదరించుకుంటాడు. ఇదిగో దేవుణ్ణి నమ్ముకున్నాను నేను, అప్పటి నుంచి నాకు ఈ బాధలు తప్పలేదు అని నిన్ను విడిచిపోతారయ్యా అని దేవునికి గుర్తు చేస్తూ ఉంటారు. అందులో మనకి ప్రవక్తలైనటువంటి వాళ్ళని గురించి చదువుతూ పోతే అందులో రాయబడినటువంటి మాటలే మనకి గుర్తు. వాళ్ళు దేవునికి ఆలోచన కలగజేశారు అని పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు. ఇందులో ఏంది అంటే వేదవాక్యాల్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే ప్రవక్త యొక్క అర్హత చాలా గొప్పది. అంతేగాని దేవుని మాటలు 4 ముక్కలు చదువుకొని వచ్చి చెప్పినవాడు ప్రవక్త కూడా. ప్రవక్త అనేవాడు ఏంటి అంటే మానవులకు మరుగు చేయబడినటువంటి మర్మాలని బయలుపరిచేవాడు. ఒక మానవునికి ఏదైతే మర్మంగా ఉందంటే ఏదైతే తెలియకుండా ఉందో ఆ తెలియని దానిని దేవుని యొక్క సహాయంతో తెలియజేసేవాడు ఈ ప్రవక్త. అంతేగాని వాడికి నోటికి వచ్చినట్లుగా చెప్పేసి ఇది దేవుని యొక్క వాక్కు అని చెప్పటానికి వీలు పడదు. దాచబడినటువంటిది భవిష్యత్తులో ముందుగా జరిగేటువంటిది ఏమన్నా ఉంటే, అంటే ముందుగా జరిగేది ఏంది, అప్పటిదాకా దాచబడ్డటువంటిది అది. నీకు ఏం జరుగుద్దో అది నీకు తెలియదు, చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు, దాచబడి ఉంది అది. నీకు డబ్బులు వచ్చినా అధికారం వచ్చినా ఏదొచ్చినా కూడా నీకు ముందుగా తెలియనటువంటి విషయం. కష్టం నష్టాలు వచ్చినా కూడా అది నీకు తెలియకుండా మరుగు చేయబడ్డది. దానిని భవిష్యత్తును గురించి ముందుగా తెలియజెప్పేవాణ్ణి మనం ఏమంటాం, ప్రవక్త అంటాం. చాలా మంది సోది చెప్పేవాళ్ళు కూడా కనపడతారు, జరగబోయేది చెబుతాడు, జరిగింది కూడా పక్కన వాళ్ళని అడిగి తెలుసుకొని వచ్చి చెబుతాడు. వాడి లాభం వాడిది. కాబట్టి మనం ప్రవక్తని గుర్తించాలి. ఎలా గుర్తించాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఇందులో పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట రాయబడతా ఉంది. చదవండి. ఏలయనగా ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఎలా పలికారు ఈ ప్రవచనకర్తలు, పరిశుద్ధాత్మ ప్రవక్తలు? వలన దేవుని ప్రేరేపింపబడి మూలంగా పలకాలి. దేవుని మూలంగా పలుకుతున్నారు అని ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ పూర్ణుడా ఇతడు కాదా? ఇతడు పరిశుద్ధాత్మను పొందినటువంటి వాడై దేవుని మూలంగా పలికాడు అనేది మానవులు గ్రహిస్తే అతన్ని ప్రవక్త అంటారు. ఈ రోజుల్లో బోర్డులు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు చాలా మంది. నేను కూడా పెట్టుకుంటాను బోర్డు. రెవరెండు, డాక్టరు, పిహెచ్డి చేశాడు, ఎండి చేశాడు, ఇంత పడుకుని చెప్పుకోవచ్చు. దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఏ ప్రయోజనం ఉండదు. పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుతారో ఆ పొందినటువంటి వాడు దేవుని వలన మాట్లాడాలి, దేవుని వలన పలకాలి. అది ప్రవక్త అంటే జరగాల్సినటువంటి విషయం. మనం చదువుకుంటున్నటువంటి మాటలు ఇందులో ప్రవక్తను గురించి మనం తెలుసుకున్నాం. అంటే దేవుని ద్వారా వచ్చే మరుగుపరచబడినటువంటి విషయాలు, అంటే మానవులకు తెలియకుండా దాచబడినటువంటి విషయాలు ఏమన్నా ఉంటే వాటిని గురించే చెప్పేవాడే కానీ జరిగినటువంటి విషయాల్ని చెప్పడం. ఒకవేళ చెప్పినా గుర్తు చేయటానికి మాత్రమే చెబుతాడు అనేది ప్రవక్తను గురించి మనం తెలుసుకోవాలి. ఎవరైనా వచ్చి నీకు పలానా పలానా జరుగుద్ది అని చెప్పిపోయేవాళ్ళు చాలా మంది కనిపిస్తారు.
నేను గమనించింది, పుట్టక పుట్టక పిల్లలు పుడతా ఉంటే గర్భవతి అయిన దగ్గరికి, ఆమె దగ్గరకు వచ్చి, నీకు మగ పిల్లవాడు పుడతాడు, చర్చికి డబ్బులు అడిగాడు దేవుడు, నిన్ను అడగమన్నాడు. మీటింగ్ జరుగుతుంది, దానికి డబ్బులు అడగమన్నాడు దేవుడు, నీకు ఫలానా గొప్ప విషయం జరగబోతుంది అని చెప్పిపోతారు. పోతా పోతా నీకు మగపిల్లాడు పుడతాడంటే ఆడపిల్లలు పుడుతున్నారు. అట్లా పుట్టారు మా వంశంలోనే. మగపిల్లాడు పుడతాడని అందరూ ప్రవచించారు, కానీ ఆడపిల్ల పుట్టింది. మళ్ళీ రెండోసారి ప్రవచించారు, వాళ్ళే వచ్చి వీళ్ళు ఎట్ట నమ్మారో మరి నాకు అర్థం కాదు. రెండోసారి కూడా మగపిల్లాడు అన్నారు, మళ్ళీ ఆడపిల్లే పుట్టింది. అప్పుడు అర్థమైంది వీళ్ళకి, ప్రవచనకారులు ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉంటారు. ప్రవచనకారుడు అంటే మనం ప్రవక్తలను చూస్తున్నాం, వాడు ఎలాంటి వాడై ఉంటాడు? పరిశుద్ధ అడవుల్లో, ఎడారుల్లో, ఎక్కడెక్కడో కూర్చొని తపస్సు చేస్తారు వాళ్ళు. వాడిని చూడంగానే మనకు అర్థమైపోద్ది, ఇతను దేవుని యొక్క బిడ్డ అని మనకు అర్థమైపోవాలా. అంతేగాని వాడి సుఖాల కోసం, లేదంటే వాడికి సంబంధించిన వాటిలో గొప్పగా బ్రతకటం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే పరిస్థితి అక్కడ కలగటానికి వీలు లేదు. అలాంటి వాళ్ళని మనము నమ్మటానికి కూడా వీలు పడదు. చూసారా? అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరండి అబద్ధ ప్రవక్తలు అంటే? అబద్ధం ఆడేవాడా? కాదు. అయ్యుండొచ్చు, అబద్ధం ఆడేవాడే. అందులో వాడు చెప్తూ కూడా అబద్ధం ఆడుతూనే ఉంటాడు. ఏంటి అంటే, యేసు ప్రభు వారి సేవకునిగా నటిస్తూ తప్పుడు బోధల వలన క్రీస్తు బిడ్డలను మోసం చేసేవాడు. అది అబద్ధ ప్రవక్త అంటే మామూలు విషయం కాదు. క్రీస్తు యేసు యొక్క బిడ్డలను ఏం చేస్తాడు వాడు? మోసం మోసపరుస్తాడు. చేస్తాడు. క్రీస్తు సేవకుడిగా నటిస్తాడు. అది, నేను క్రీస్తు సేవకుడిని. ప్రతి సేవకుడు అదే అంటాడు, నేను క్రీస్తు సేవకుడిని. బైబిల్ చేత పట్టుకొని వచ్చి నేను క్రీస్తు సేవకుడిని అనేవాళ్ళు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే నాకు సిగ్గుగా ఉంటుంది. మొదట్లో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఒక మందిరం ఏర్పాటు చేసుకొని ఇక వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ బయలుదేరుతారు బైబిల్ తీసుకొని. ఏం చేస్తారయ్యా అంటే, యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు? ఆయన ఒక ప్రవక్త మాత్రమే చివరికి తెలిసేది అది. వాళ్ళే కాదు, ఇంకొక తెగ ఉంది, జెహోవా విట్నెస్. వాళ్ళు ఏమంటారు? యెహోవా సాక్షి. దాన్ని ఇంగ్లీష్లోనే అన్నారు, జెహోవా విట్నెస్ అని. సాక్షులండి. వాళ్ళు ఏం చెబుతారు అంటే, యెహోవాయే దేవుడు కానీ యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు కాదు అని చెప్పేటువంటి తత్వం కలిగినటువంటి పరిస్థితుల్లో ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. ఇందులో నేను దేవుని యొక్క సేవకుణ్ణి అంటారు, బాగానే ఉంది. ఆ దేవుడు ఎవరు అనేది చెప్పటానికి మాత్రం వెనకడుగు వేస్తారు. యేసుక్రీస్తు వారు రక్షకుడు అని వాళ్ళు బోధించలేరు. అలాంటి వాళ్ళని మనం గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళ బోధల వలన యేసుక్రీస్తు వారి యొక్క బిడ్డలు ఏమైపోతారు? తొలగిపోతారు. ఎందుకని తొలగిపోతారో కూడా మనం తెలుసుకుందాం. ఇందులో ప్రవక్తల ఎడల క్రీస్తు యొక్క వైఖరి ఎలా ఉంది? యేసుక్రీస్తు వారు ఇలాంటి ప్రవక్తల గురించి ఏం మాట్లాడాడు మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మత్తయి సువార్త 5:17లో మనం చదువుకోవచ్చు. అందులో ఏమని రాస్తున్నాడో తెలుసా? ఆయన అంటున్నాడు, నేను భూమి మీదకి వచ్చింది ధర్మశాస్త్రాన్ని అయినా సరే, ప్రవక్తల ప్రవక్తల యొక్క వచనములైనను ప్రవచనాలనైనా సరే కొట్టివేయ కొట్టివేయడానికి వచ్చుటని రాలేదు నేను. తలంచవద్దు. ఆ నెరవేర్చుటకే కాని కొట్టివేయటకు నేను వాటన్నిటిని రాలేదు. నెరవేర్చడానికే నేను భూమి మీదకి వచ్చాను. ఆ కొట్టివేయటకు నేను రాలేదు. ఇందుకోసం ఆయన ఎందుకు వచ్చాడంటే, పాతది నెరవేర్చు ధర్మశాస్త్రం ఏదైతే రాయబడ్డదో అందులో ఉన్నటువంటి వాటిని గురించి నేను వాటిని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను. వాళ్ళు ప్రవక్తలు ఏదైతే చెప్పారో
వాటిని నెరవేర్చడానికే వచ్చాను తప్ప ఎట్లా పడితే అట్లా దేవుడు నన్ను పంపించలేదు. నేను భూమి మీదకి వచ్చాను అంటే కారణం అది. ఏదైతే ధర్మశాస్త్రాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా దాని నుండి తప్పిపోయి వాళ్ళ ఇష్టానుసార జీవితాలు జీవిస్తూ ఉన్నారో దాని గురించి వారికి మరలా గుర్తు చేయాలి. జరుగుతుంది అది. ధర్మశాస్త్రం వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి తెలుసు, చెబుతారు, కానీ వారు చేయరు. చెప్తారు ఇంకా ప్రవక్తలు పలికినటువంటి ప్రవచనాలు ఉన్నాయి, వాటిని గురించి తెలుసు వీళ్ళకి, కానీ వాటిని గురించి అసలు ఆలోచించరు. యేసుక్రీస్తు వారు భూమి మీద పుడతారని తెలుసండి. ధర్మశాస్త్రంలో రాయబడ్డది 5 గ్రంథాల్లో రాయబడ్డటువంటి మాటలు తెలుసు, బాగా చదువుకున్నారు, వీళ్ళు మెదలకుండా ఉన్నారు. ఎప్పుడు బయటపడ్డది వాళ్ళకి? ఎప్పుడు తెలిసింది? రాజుగారి దగ్గరికి జ్ఞానులు వచ్చి కూర్చొని, ఇదిగో రాజులకు రాజు అయినటువంటి ఒక ఆయన పుట్టాడయ్యా భూమి మీద, మేము ఆయన నక్షత్రాన్ని చూచాము, అది చూస్తూ ఉంటే అది మాకు దారి చూపిస్తా వచ్చింది. ఇదిగో ఇక్కడికి వచ్చాము, ఈ ఊర్లోకి. మేము అనుకున్నాము రాజు కదా, రాజు ఇంట్లో పుడతాడు అనుకున్నాము, వెంటనే అది మాయమైపోయింది, మాకు కనపడలా. అంటే ఏంటి? తప్పు మార్గంలో పోతా ఉన్నప్పుడు దేవుని యొక్క మార్గము మూయబడుద్ది. మరలా నీవు పాప క్షమాపణ పొంది అయ్యా తప్పు చేశానని ఎప్పుడైతే ఒప్పుకుంటావో మరలా నీవు సరైనటువంటి దేవుని మార్గంలోకి వస్తావు అనేది తెలుసుకోవాలి. ఇక్కడ జ్ఞానులు వచ్చి అడిగితే వెంటనే ఏం చేశాడు రాజుగారు? శాస్త్రుల్ని, పరిచయుల్ని, పెద్దల్ని, యాజకుల్ని, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద యాజకులు ఉంటారు, ఎరుసలేం దేవాలయంలో అందరూ యాజకులే కూర్చొని ఉంటారు. ఆ గోడ దగ్గర పెద్ద గోడ ఒకటి ఉంటుంది, ఆ గోడ దగ్గర కూర్చుంటారు, అందరూ ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద గ్రంథాలు ఇంత ఎత్తున పెట్టుకొని ఉంటారు టేబుల్ మీద. వాళ్ళ దగ్గరికి పోయి ప్రార్థనలు చేయించుకొని ఒక చీటీ రాసి ఆ గోడకి ఉన్నటువంటి రంధ్రాల్లో దోపుతారు. వీళ్ళు ఏం చేస్తారు? సాయంత్రం పూట అవన్నీ ఏరి వీళ్ళందరికీ పంచుతారు. వాళ్ళు అందులో ఉన్నటువంటి వాటిని తర్జుమా చేసుకొని లేదంటే అక్కడ పెట్టుకొని వాటి అన్నిటి మీద చేతులుంచి ప్రార్థన చేస్తారు. ఇది అక్కడ జరగాల్సింది. అందువలన వాళ్ళందరినీ పిలిపించాడు. రాజుగారిని తలుచుకుంటే దెబ్బలకు కొదవా అంటారు చూసారా, వాళ్ళందరూ వచ్చేసారు గడగడలాడుకుంటారు. ఏమయ్యా రక్షకుడు అంట, రాజుగారు అంట, పుడతాడంట, ఏమయ్యా కనీసం చెప్పే దిక్కు కూడా లేదా నాకు అని చెప్పుకున్నాడు వాళ్ళకి. వెంటనే వాళ్ళు ఏం చేశారు? పాదిరి గారిని పిలిస్తే, పాదిరి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు మంత్రి గారు అనగానే అంతే పరిగెత్తాడు. చేతిలో బైబిల్ ఉండదు, ఏముండదు, సెల్ ఫోన్ ఉంటుంది. ఏమన్నా ఫోన్ వస్తుందేమో మళ్ళీ అని. చూసారా? ఏముండాలా పాదిరి గారి దగ్గర? చేతిలో నచ్చులు కలిగిన ఖడ్గం ఉండాలా, కత్తి ఉండాలా. ఏమీ లేకుండా పరిగెత్తారు. పరిగెత్తి ఏందయ్యా చెప్పు అంటే ఏ విధంగా చెబుతున్నారు వాళ్ళు జ్ఞానులు అంట, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడుండ మీకు తెలియలేదా అని అడుగుతాం. అంటే మాటలు అలాంటివి అర్థాన్ని ఇచ్చేయలే, అవే ఖచ్చితంగా అవే కాదు. వెంటనే ఇంటికి పోయారు వీళ్ళు, బోజు దులిపారు, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చారు, అనేక గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాలన్నీ తెచ్చారు, రాజుగారి దగ్గర పెట్టేశారు. ఇంత ఎత్తున పెట్టుకున్నారు. ఏమన్నా అడిగితే చెబుదామని. చెప్పబోయా అంటే అందులో ఏముంది? యోదయ దేశపు బెత్లెహేమ, ఆ యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఆ ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిది. ఏం చేశారు వాళ్ళు? కంఠస్థం చేసి ఉండాలి కదా ధర్మశాస్త్రాన్ని. దాన్ని తీసి చదువుతున్నారు, ఇలా ఉంది అని చెబుతున్నారు. శాస్త్రి అంటే ఎవరు? శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివి కంఠస్థం చేసి చెప్పేవాడు. అలాంటి వాడు కూడా దాన్ని మూలన పడేశాడు, మళ్ళీ ఆ గ్రంథాన్ని తెరిచి చదువుతున్నాడు. రాజుగారికి అర్థమైపోయింది, మన జ్ఞానం అంతంత ఉంటే వీడి జ్ఞానం ఇంకా ఎక్కువగా ఉంది, కాబట్టి అయ్యా చెప్పండి అని మళ్ళీ జ్ఞానులను పిలుస్తుంటే వాళ్ళు చూసి అనేక రకాలుగా చెప్పారు. ఇందులో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏందయ్యా అంటే, ఏంటయ్యా అంటే శాస్త్రులు, పరిచయులు ఏం చదివారు?
వాళ్ళు శాస్త్రి అని ఎందుకన్నారు? పరిసయుడు అని ఎందుకన్నారు? సద్దూకైలు అని ఎందుకన్నారు? పేర్లు బాగానే ఉన్నాయి. వాడి ప్రవర్తన ఎలా ఉంది అది తెలుసుకోవాలి. వాడి ప్రవర్తనను బట్టి వాడికి బిరుదు యాజకుడు. వాడు చేసే పనిని బట్టి వాడికి బిరుదు యాజకుడు అని. రానిపోయే వాళ్ళందరినీ యాజకులు అన్నారా? బైబిల్ పట్టుకొని తిరిగే వాళ్ళందరినీ, ప్రవచనాలు చెప్పే వాళ్ళందరినీ, దొంగ ప్రవచనాలు చెప్పే వాళ్ళందరినీ ఆ రోజున చాలా మంది కనిపిస్తుంటారు. వాళ్ళని కూడా అన్నారా యాజకులని? ప్రధాన యాజకుడు వాడికి అసలేమీ తెలియలా. ప్రధాన యాజకుడికి ఏం తెలియాలి? యేసుక్రీస్తు వారిని కష్టపెట్టడమే తెలిసింది. రక్షణ అనేది వారి నుండి దూరపరచబడ్డది. ప్రధాన యాజకుడు యాజకులకు అందరికీ ముఖ్యమైనటువంటి వాడు ఏం తెలుసుకోవాలి? ఎదురు చూడాలి. ఎదురు చూసారా? లేదండి. చూడకపోగా వచ్చినటువంటి ఆయన్ని ఎన్ని చిత్రహింసల పాలు చేశాడు. అధికారులు ఏం చేశారు? లోకంలో ఆయనకు వస్తా ఉంటే కనీసం స్థలము లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు స్థలమే లేదు. ఎవరు చేయాలి ఆ పని? స్థలం లేకుండా చేసే పని అపవాది చేస్తున్నాడు. అపవాది యొక్క బిడ్డలు మీరు. యోహాను గారు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. మీరా సర్ప సంతానం అయ్యా. మీరు రాజును కూడా వదిలిపెట్టలే యోహాను గారు. సర్ప సంతానం. సర్పం ఎవరు? అపవాది సంతానం మీరు. వాని మాటలే విన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏముందో రాయబడ్డది నువ్వు చదివేటప్పుడు, నేను బైబిల్ చదివినప్పుడు ఇలా 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 తిరిగేసి వచ్చేసాను అనుకో, దాంట్లో ఏం తెలుస్తుంది? పిల్లాడు కంఠస్థం చేసినట్టుగా కంఠస్థం చేయకుండా ఏదో ఒకసారి తిరగేసి ముక్కు మీద పెట్టుకొని రాస్తే ఏంటి ఉపయోగం? ఏ ప్రయోజనము ఉండదు. ఉండదు. ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేర్చడానికే వచ్చా నేను. ఆ ప్రవక్తలు ఏం చెప్పారో నెరవేర్చాలి నేను. అది వాళ్ళు తూచా తప్పకుండా పాటించడానికి నేను వచ్చాను. ఇందులో ఆయన హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా? మత్తయి సువార్త 17:12 ప్రవక్తలను యూదుల యొక్క పూర్వీకులు ఏం చేశారో తెలియజేస్తున్నాడు. అయినను ప్రవక్తలు చదువు. అనబడి ఎవరైనా వస్తే, నేను పలానా విషయాన్ని చెప్పడానికి వచ్చాను అంటే అతన్ని రాళ్ళు వేసి చంపేశారు, కొట్టి చంపేశారు, కత్తులతో పొడిచారు, బాణాలు వేసి చంపారు, చర్మం ఒలిశారు ప్రవక్తలని. అలాంటి భయము ఎవరికన్నా దేవుడి యొక్క వాక్కు ప్రత్యక్షమైతే వాడు భయపడటానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఈ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయినను ఆ అయినను ఏలియా ఇదివరకే వచ్చెను. ఆ వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతన్ని ఎడల చేసిరి. ఆ మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు ఇందులో గుర్తు చేస్తున్నాడు. పొందబోతున్నాడు. మనుష్య కుమారుడు ఎవరైతే ఉన్నాడో అది నేనే. నన్ను కూడా అలాంటి చిత్రహింసల పాలు చేస్తారు. ఏలియా మొదట్లో వచ్చేసాడు. ఎవరంట ఏలియా? భూమి మీద ప్రవక్త. స్త్రీలు కనినటువంటి వారిలో అంతకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా యోహాను, బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఆ యోహాను గారి కంటే గొప్పవాడు ఎవడు లేడు. అతన్ని మీరు ఏం చేశారు? ఏలియా ఇదివరకే వచ్చాను నరకానికి వారతన్ని. పారేశారు, శిక్షించారు. కొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రవక్త ఆయన, పాత నిబంధనలో చివరి ప్రవక్త ఆయనే. అలాంటి ప్రవక్తను పట్టుకొని మీరు ఏం చేశారు? శిక్షకు పాత్రని చేశారు. మీరు వినలా ఆయన మాట. అలాగే మనిషి కుమారుడు వస్తాడు. దాసులను పంపిస్తే కొట్టారు. చివరికి కుమారుణ్ణి నేనే వచ్చాను. నన్ను కూడా మీరు ఊరుకోరు, నన్ను కూడా మీరు కొడతారు. హింసించినందులకై వాళ్ళందరినీ గద్దించారు. ఊరకనే ఉన్నాడా? అందరినీ గద్దించిన కారణంగా ఈయనేంద్రా మనకంటే చిన్నోడు, బొడ్డోడని వాడు అని జాషువా గారు అంటున్నాడు. బొడ్డోడ లేదంట ఎవరికి? పాలు తాగే పిల్లాడికి. అలాంటి వాడు ఈయన మనిషి కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. దేవుని బిడ్డ అంటున్నాడు. ఈడు చెబితే నేను ఎందుకు నమ్మాలి అని అనుకుంటున్నారు. అంటమే కాదు, తిరుగుబాటు చేయటానికి గల కారణాలు అవే. నేను దేవుని కుమారుడిని అని ఎప్పుడైతే చెప్పాడో, యెరూషలేముని ఎప్పుడైతే పడేయండి మీరు 3 రోజులు కడతానన్నాడో, వాళ్ళకి కోపం వచ్చేసింది. దేవుడిని అంటే మాత్రం యెరూషలేములో యూదులు కానీ ఇజ్రాయేలీలు కానీ ఒప్పుకోరు. వాళ్ళ ప్రాణం పోయినా సరే వాళ్ళ ప్రాణాన్ని అయినా త్యజిస్తారు. కానీ దేవుని మీద మాట
పడనివ్వరు అనేది ముఖ్యమైనది. ఈ రోజుల్లో ఏం చేస్తున్నాము? మన కుటుంబానికి లాభం లేకపోతే దేవుడా దేవుడా అనకుండా మానేస్తాం. ఒక 6 రోజులు దేవుడా అనకుండా ఉంటే మీకు ఈ లాభం ఇస్తాము అని చెబితే వెంటనే మానేసి 6 రోజుల పాటు ఎక్కడ పండుకుంటాడు. అక్కడ దాకా ఎందుకంటే మన ముఖ్యమంత్రులు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఒరే నాయనా, నువ్వు ముఖ్యమంత్రివి, హిందువే మాకు కావాలి అని జనాభా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళందరూ అడిగితే ఏం చేస్తున్నారు? హిందువుగా మారుతారు. సాష్టాంగ నమస్కారాలు పెడుతున్నారు పోయి. సరే, ఆయనకి లాభం ఉండాల. మనుషులకు లాభం లేకుండా దేవుని దగ్గరికి రావటం లేదు అనేది ఇది తెలుసుకోవాలి. లాభం లేకుండా కష్టపడ్డా ఇబ్బంది లేదు అనుకుంటా దేవుని దగ్గరికి వస్తే దేవుని యొక్క వరాలు పొందుతాడు. డెఫినెట్గా దేవుడు చూస్తాడండి అలాంటి వాళ్ళని. కాబట్టి మనం చేయాల్సిన పని అది తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇందులో కనిపిస్తా ఉంది. దేవుని యొక్క ప్రవక్తకి అబద్ధ ప్రవక్తకి మధ్య ఉన్నటువంటి కొన్ని తేడాలు మనం తెలుసుకోవచ్చు. ఏంటయ్యా? దేవుని యొక్క ప్రవక్త ఏం చేస్తాడట? అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో 51, 52 వచనాలు కనుక మనం చదువుకుంటే అందులో రాయబడినటువంటి మాటలు, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచవలని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఆమేన్. ఇందులో రాస్తున్నాడు ఏమని? మీరు పనికి మాలిన మార్గంలో నడిచేటువంటి వాళ్ళు, ముష్కరులైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని గుర్తు చేస్తున్నాడు. అలాంటి పరిస్థితి నుండి పక్కకు వచ్చిన వాళ్ళు దేవుని యొక్క ప్రవక్తలు, పరిశుద్ధాత్మచే నింపబడినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, వారిని గురించి రాసి ఉన్నటువంటి మాటలు, నెహెమ్యా రాసినటువంటి మాట 9వ అధ్యాయం 30వ వచనంలో రాస్తున్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ పూర్ణులై పలికేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధులు, పరిశుద్ధాత్మ పూర్ణులు వాళ్ళు అని రాస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి వారిని ఎదిరించే మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళని మనం ఇప్పుడు చదువుకున్నాం. ప్రవక్తలను హింసించారు. మీరు ప్రవక్తలను ఏం చేశారు? హింసించారు హింసించారు. ఎందుకని హింసించారు? కారణం ఒకటే. ఏంటది? నీవు ప్రవక్తవి కాదు. అన్నందుకు. తాగుబోతుని పట్టుకొని నువ్వు తాగుబోతువురా అంటే ఊరుకుంటాడా? వ్యభిచారిని పట్టుకొని నువ్వు వ్యభిచారివిరా అంటే ఊరుకుంటాడా? ఊరుకోవడానికి. నువ్వు చెడ్డోడివిరా అని ముఖానే అంటే వాడు ఊరుకుంటాడా? వెంటనే తిరుగుబాటు చేస్తాడు. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. ఏంటయ్యా? అబద్ధ ప్రవక్తలు ఎలాంటి వాళ్ళట? పరిశుద్ధాత్మను ఎదిరిస్తారు. ఈ మాటలన్నందుకు అన్న వాళ్ళని హింస పెట్టినటువంటి సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకోవచ్చు. ప్రవక్తలను హింసించారు, అప్పట్లో ఉన్న ప్రవక్తలను. ఇప్పుడు ప్రవక్త అన్నారు అంటే మాత్రం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మానవులకు ఉంది. ప్రవక్తలు ఉంటారు, కానీ ఆ ప్రవక్త యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేయాలి. ఏది పడితే అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ దాకా ఎందుకండి? మా అబ్బాయి, పెద్ద అబ్బాయి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన ప్రవక్త. ఒకసారి వచ్చాడంట. వచ్చి వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టాలి, ఇంటర్మీడియట్లో చాలా ఉంది అనగానే మా వాడు ఏం చేస్తాడు? కొంత అమౌంట్ తీసి ఇచ్చాడు. తర్వాత ఒక నెల రోజుల తర్వాత మోటార్ సైకిల్ మీద ఇంకొకరిని ఎవరిని ఎక్కించుకొని లేడీని వచ్చాడట. వాళ్ళ ఆమె లేదులే, ఆ ప్రవక్త గారికి భార్య లేదు. ఇంకొక ఆమెను ఎక్కించుకొని వచ్చాడు ఆయన ప్రవక్త. వచ్చి, దేవుడు నాతో చెప్పాడు, మందిరం నిర్మిస్తున్నాను, 1,00,000 రూపాయలు ఇస్తాడు, పో అన్నాడు.
పో అన్నాడు. వచ్చాను. ఇవ్వు ₹1,00,000 అన్నాడు. వీడికి అనుమానం వచ్చి నాకు ఫోన్ చేశాడు. నానా మరి ఇట్లా అంటున్నాడు, నన్ను ఏం చేయమంటావు అన్న. ప్రవక్త చెప్పాడు అంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇదిగో నేను పలానా వ్యక్తి నీ దగ్గరకు పంపిస్తున్నాను అంటాడయ్యా. కాబట్టి దేవుని యొక్క పిలుపు మాట నాకు వచ్చినప్పుడు నేను మీతో కబురు చేస్తానయ్యా, అప్పుడు దాకా కాస్త వెయిట్ చేయండి అని చెప్పయ్యా చాలు అన్నా. సరే అదే చెప్పానంట. పోతా పోతా కాళ్ళ దుమ్ము అలా వదిలేసి, ఇదిగో ఇది సాక్ష్యం నేను అడిగినట్టుగానే వెళ్ళిపోయాడు. అలాంటి ప్రవక్తలు కూడా ఉన్నారు. దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో ఈ చెవిలో మాట్లాడితే ఈ చెవిలో నుంచి పోయింది. అదే దేవుడు మాట్లాడతాడా ఎక్కడ పడితే అక్కడ? దేవుడు మాట్లాడేటువంటి పరిస్థితుల గురించి ఒకసారి నేను మాట్లాడాను. పరిశుద్ధ గ్రంథకర్త రాసింది. దేవుడు మాట్లాడేది ఎప్పుడు? కలలో, స్వప్నంలో, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఉదయకాల సమయంలో. దేవుడు ఓకే. నీతో మాట్లాడే సమయం ఎప్పుడు వస్తుంది? దేవునికి విరోధంగా నీ జీవితం ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడా? మాట్లాడు. దేవునితో మాట్లాడటానికి నీవు సిద్ధపడ్డప్పుడు, అంటే ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కు నీకు వస్తుంది అనేది నీవు తెలుసుకొని తీరాలి. అబద్ధ ప్రవక్త అంటే ఏంటయ్యా అంటే దురాత్మల వలన ప్రేరేపించబడినటువంటి వాడు. అబద్ధంగా తప్పుడు మాటలు మాట్లాడేవాడు. ఆ ప్రవచనాలే తప్పులు. మోసగించటానికి, ప్రజలను మోసగించటానికి, నమ్ముకున్నటువంటి వాళ్ళని తప్పుదోవ పట్టించటానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి. మరియు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. ఇందులో చదవండి ఒకసారి. ఏమంటున్నాడట? ఎవరిలో ఉన్నారట అబద్ధ ప్రజలలోనే ప్రవక్తలు, ఉండిరి. బోధకులు? ప్రజల్లోనే మనలోనే ఉన్నారు. మీలోనే అబద్ధ బోధకులు ఉందురు. మీలో అబద్ధ అంటే ప్రవక్తలు ఎదుటోళ్ళలోనండి, మనలో లేడు. మనలో అనేది ఉండే. గుర్తుపెట్టుకోవాలి. మీలో అన్నాడు అంటే మనం కూడా మన అందులో ఉన్నాం. మనలో అబద్ధ బోధకులు ఉన్నారు. వాళ్ళు మనుషుల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. నాశనకరమైనటువంటి గుంటలో నిన్ను పడవేయబోతున్నాడు, జాగ్రత్త అని పేతురు గారు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప మాట అది! ఇదిగో అబద్ధ ప్రవక్తలు మీలో నుండి బయలుదేరుతున్నారు. బయలుదేరారు ఆల్రెడీ. యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ కోసం మనం అందరం కూడా ఏం చేస్తున్నాం? ఎదురు ఎదురు చూస్తా చూస్తున్నారు. ఉన్నాము. అంటే అర్థమైంది, ఆయన రాకడకు ముందుగానే అబద్ధ ప్రవక్తలు, లేదంటే సాతాను వాడి మందను పెంచుకోవటానికి బయలుదేరుతున్నాడు. వాడి మంద ఎప్పుడు ఆగిపోద్ది? దేవుని యొక్క ద్వితీయ యాగంలో వస్తుంది, ఆగిపోద్ది. చూసారా? అప్పటిదాకా ఏం చేస్తాడంటే అపవాది తన మందని పెంచుకోవాలి, మేకల మందని. గొర్రెల మందల్లో నుండి లాక్కుపోయేటువంటి పరిస్థితి ఇందులో కనిపిస్తూ ఉంది. ఇందులో ఏంది అంటే యేసుక్రీస్తు వారు శరీరధారి అయినటువంటి దేవుడు అని నమ్మకుండా చేసేటువంటి వాళ్ళు. ప్రభువుని విసర్జించుచు ఇందులో అంటున్నటువంటి మాటలు ఆ విధంగా ఆయన శరీరధారి అయి భూమి మీదకి వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం ఎప్పుడు చదువుకుంటాం కదా. ఏమని రాశారు అందులో? ఆ ఆ వాక్యం వాక్యము శరీరధారి అయి శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవుని యొక్క గ్రంథం ఆ విధంగా బోధిస్తూ ఉంటే ఆయన శరీరధారిగా ఎందుకు వస్తాడయ్యా దేవుడు అని చెప్పి మనుషుల్ని తప్పుదోవ పట్టిస్తాడు. వెంటనే ఆలోచన వచ్చింది మానవునికి. అవును, దేవుడైంది మనిషి రూపంలో మన మధ్యలోకి రావటం ఏంది, సృష్టించిన వాటిలో సృష్టిగా రావటం ఏంది, ఇవన్నీ కూడా చెప్పేటటువంటి అబద్ధ బోధకులు ఉన్నారు. ఇందులో మనం చక్కగా చదువుకోవాల్సిన మాట యోహాను రాసినటువంటి
మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం చదువుకోవచ్చు. చదవండి ఒకసారి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఇందులో యేసుక్రీస్తు అంటున్నాడు శరీరధారి ఏంటో అయి తెలుసా? వచ్చి మనం ఏం చేయాలా? మొట్టమొదట్లో చదవము ఒకసారి. ప్రియులారా, ఆ అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఏంటంటే బయలుదేరతారు అంటున్నాడా? బయలు వెళ్ళి ఉన్నారని చెప్పారండి ఆల్రెడీ ఆల్రెడీ వచ్చేసారండి. అబద్ధ బోధకులు చాలా మంది, అబద్ధ ప్రవక్తలు చాలా మంది లోకంలోకి ఆల్రెడీ వచ్చేసారు. వచ్చేసారు. వాళ్ళ పని అదే. ఇంకా ప్రతి ఇంటికి తిరుగుతారు. దైవ సేవకులైనటువంటి వాటి ఎళ్ళమ్మడి తిరగటంలా ఈ మధ్య. మొదట్లో సంఘం ఏర్పడినప్పుడు మాత్రమే తిరుగుతారు, తర్వాత తిరగరు. ఎందుకంటే పెద్ద పాదిరైపోతాడు. ఇక్కడ అంటున్నాడు వాళ్ళు ప్రతి ఇంటికి తిరుగుతారు. ఎందుకని? వాళ్ళ సంఘం ఉంది, వాళ్ళ సంఘాన్ని పెంచుకోవాలా. చూడడానికండి ఆల్రెడీ వచ్చేసారు. ఎందుకని? వెళ్ళి యేసుక్రీస్తు ఉన్నారు. వారి యొక్క ద్వితీయ యాగమునకు ముందుగానే వాళ్ళు వాళ్ళు వస్తారు. రావాలా. వచ్చేసారు. వచ్చి దేవుని యొక్క బిడ్డల్ని తన బిడ్డలుగా మార్చుకోవాలి అనేది ఇందులో మనం తెలుసుకొని తీరాలి. మత్తయి సువార్త 24:24లో మనం గమనిస్తే నిజమైనటువంటి మెస్సీ అయిన క్రీస్తు రాకముందు అబద్ధపు క్రీస్తులను ఆ అబద్ధపు ప్రవక్తను వచ్చి ఉమ్, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇందులో అంటున్నాడు. అబద్ధపు క్రీస్తులు ఏమంటున్నాడంటే ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు సహితము మోసపరచుటకై. ఎవరైతే యేసుక్రీస్తు వారు ప్రభువు అని నమ్మి బాప్తిస్వం పొందినటువంటి వాళ్ళు, ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళని కూడా వారి యొక్క కుయుక్తి ద్వారా ఏం చేస్తాడట? మోసపరచి మోసపరుస్తాడు. మహత్కార్యాలు చేసి గొప్ప 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 సూచక క్రియ కార్యాలు చేసి వాళ్ళను కూడా మోసం చేసి లాగేసుకుంటాడు. ఇక మామూలోడి పరిస్థితి ఏంటండి? ఇంకా దేవుణ్ణి గట్టిగా హత్తుకున్నటువంటి వాడే గొప్ప కార్యాలు చూసి తప్పిపోతే మామూలు మనుషుల పరిస్థితి ఏంటి? ఆలోచన చేశారా ఎప్పుడన్నా? మామూలు విశ్వాసులైనటువంటి వాళ్ళు చాలా తేలికగా దేవుని యొక్క మోసపోతారండి. మార్గాన్ని విడిచిపెట్టేస్తారు. తొలగిపోతారు. ఎంత క్లియర్గా రాసినాడు మత్తయ్య గారు. దేవుని యొక్క మాట ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారే, వాళ్ళని కూడా లాగేసుకుంటాడు అనే మాట అక్కడ తెలియజేయబడతా ఉంది. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు? తప్పుడు బోధలు చేస్తూ ఉంటారు. అపోస్తల కార్యముల గ్రంథంలో 13వ అధ్యాయంలో 6 నుండి 8 దాకా చదువుకుంటే అందులో రాస్తున్నటువంటి ఒక మాట ఉంది. చదువుకుందాం. 13 సార్ 6 అండి. వారు 6. 13 అధ్యాయం 6వ వచనం సార్. ఆ. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తియునైన బరయేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యమును వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను ఇందులో పేరు రాసినాడండి చూడండి. ఎలాంటి వాళ్ళని తప్పు మార్గంలో నడిపిస్తానికి బయలుదేరారో ఇందులో ఏందేటటు గారడీలు చేస్తారట. మనకు తెలుసు గారడీలు చేసేవాళ్ళు చాలా మంది మనకు తెలుసు. ఎవరు వాళ్ళు? మోషే కాలంలో మోషే అడవిలో నుంచి తిరిగి 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 వచ్చాడు. ఏమయ్యా ఇజ్రాయెల్ని విడిచిపెట్టు అంటానికి వచ్చాడు. తన కర్రను తీసి కింద పడేశాడు. పాము అయిపోయింది. అప్పుడు ఎవరిని పంపించాడు? వాళ్ళని గారడీ వాళ్ళని పిలిచాడు. ఇదిగో చూడు వాళ్ళు కూడా అనగానే 2 కర్రలు ఇసిరేశారు. ఆ 2 కర్రలు పాములు అయిపోయినాయి. దేవుని యొక్క కర్ర ఉందే, దేవుడిచ్చిన కర్ర వాటన్నిటి మింగేసింది.
అప్పుడు అర్థం కాల వాళ్ళకి దేవుని యొక్క శక్తి. ఇందులో బర్యేసు అనబడినటువంటి వాడు, ఇంకా ఎలుమా అనబడినటువంటి వాడు వాళ్ళ గారడీలతో ప్రజల్ని నమ్మించి తప్పు మార్గంలోకి నడిపిస్తూ ఉంటారు. ఎవరు పిలిచారో వీళ్ళని, పౌలు గారిని ఇంకొక ఆయన్ని ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టుకొని దేవుని మాటలు విందాం అనుకుంటుంటే వీళ్ళు వచ్చి తప్పు మార్గంలో నడిపిస్తుంటే, ఇంకొకసారి వింటానులేయా, నాకేదో భయంగా ఉంది, రెండు మార్గాలు కనపడుతున్నాయి అనే మాట అందులో కనిపిస్తాం. గారడీ చేసేటువంటి వాడు, గొప్ప కార్యాలు చేసేటువంటి వాళ్ళు. ఎందుకని గొప్ప కార్యాలు ఎలా చేయబడుతున్నారు? అపవాది ఎవడు? ప్రధాన దూత. వాడికి అన్ని శక్తులు వచ్చు. చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికిస్తా అని చెప్పి పారిపోతుంటాడు. చూసారా? నేనే ఏంది, చచ్చిపోయి తిరిగి లేస్తాను రా నాయన అని పూడ్చి వేయబడ్డారు. పూడ్చినోడు పూడ్చినట్టు పోయాడు. మళ్ళీ పైకి లేకోవాలా? ప్రయోజనం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథకర్త అంటున్నాడు 13వ అధ్యాయం 16వ వచనంలో రాస్తున్నటువంటి మాట, యేసు క్రీస్తు రక్షకుడు అని పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు. ప్రకటన గ్రంథంలో అబద్ధ ప్రవక్త గురించి చాలా విషయాలు రాశారు. అబద్ధ ప్రవక్త అంటే తన యొక్క శిష్యులు కూడా భూమి మీద చాలా మంది కనిపిస్తూ ఉంటారు అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ అబద్ధ ప్రవక్తని ఎలా గుర్తించాలి? లక్షణాలన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలాగండి గుర్తించడం అబద్ధ ప్రవక్తని? 6 మార్గాలు మనం కొన్నిటిని తెలుసుకోవచ్చు. 6 మార్గాల్ని మనం గమనిద్దాం. మొట్టమొదటిది ఏంటి అంటే వారి యొక్క బాహ్య ప్రవర్తన. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఇందాక చదువుకున్నాం కదా, 7వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాశారు? మత్తయి సువార్తలో, గొర్రె తోలు కప్పుకున్నటువంటి. గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. తోడేలు ఎలా ఉంటుందో తెలుసండి? బహు క్రూరంగా ఉంటుంది. మిర్చి కల్లాల దగ్గరికి వస్తుంది అది. మిర్చి కల్లాల దగ్గర కావిలి ఉన్న వాళ్ళని పొడిచి చంపేసిపోయాయి, గాయపరిచిపోయాయి, కేకలేసుకుంటా పరిగెత్తుకుంటా వచ్చి ఊళ్ళో పడేవాళ్ళు చాలా మంది కనిపిస్తుంటారు. అంటే ఏంటి? పైకి మాత్రం ఎలా ఉన్నారు? గొర్రెల గొర్రె చర్మం తోలు వేసుకొని కప్పుకొని ఉంటారు. లోపల ఎలా ఉంటారు? క్రూరమైనటువంటి క్రూరమైన మనస్తత్వం తోడేళ్లు. వాళ్ళకి కలిగి ఉంటారు అనేది మనం తెలుసుకోవాలి. ఒకటేంది? బాహ్యమైనటువంటి జీవితం మెత్తగా కనిపిస్తుంటారు. రెండవది హృదయములోని ప్రవర్తన. రెండవదిగా ఏందయ్యా? హృదయములో ప్రవర్తన. ఇందాకనే చదువుకున్నాం కదా, తోడేలు వంటి ప్రవర్తన అది. క్రూరమైనటువంటి ప్రవర్తన హృదయములో నుండి బయటకు వస్తుంది. రెండవది మనం గుర్తించాల్సినటువంటి పరిస్థితులు ఇవే. మూడవది వారి క్రియలు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 16 నుండి 20 వరకు మనం చదువుకోవచ్చు. ఏం రాశారో చదువుకుందాం. 16. వారి ఫలము వలన మీరు వాటిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కొయ్యుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించుచు, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. ఇందులో పని అంటున్నాడు, మనం చూస్తే ఆ వ్యక్తి మంచోళ్ళగా కనిపిస్తాడు, కానీ వాని క్రియలు ఎలా ఉన్నాయి? కాని క్రియల ఫలములు దగ్గరకు వచ్చేటప్పటికి వాడు తప్పిపోతాడు. చెప్పటం బాగానే చెబుతాడు, చేయడు. కనిపించడం బాగానే కనిపిస్తాడు, కానీ వాని క్రియల యొక్క ఫలితాన్ని చూడగానే వాడు పలానా అని తెలిసిపోద్ది. అప్పటికి లేట్ అయిపోద్ది, చాలా ఆలస్యం అయిపోద్ది. ఇందులో అంటున్నటువంటి మాటలు ఏంటయ్యా? వారి క్రియలు భయంకరంగా ఉంటాయి, జాగ్రత్త. మత్తయి సువార్తలోని 23వ అధ్యాయంలో 1 నుండి మనం చదువుకుంటా పోతే 24వ వచనం వరకు కూడా అదే రాయబడతా ఉంటుంది. వారి అలాగే క్రియల చొప్పున చేయకుడు. అమ్మా, అయినను అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి, వారు చెప్పుదరే కాని చెయ్యరు.
అంటున్నాడు హెచ్చరిక. వాని క్రియలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. వాడు చెప్పినట్టుగా చేసుకోండి. వాడు చేసే మాత్రం చేయబాకండి. వాడు చేసే అన్ని తప్పుడు పనులు, చెప్పే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. చూసారా, శాస్త్రుల్ని, పరిచయుల్ని, యూదుల్ని, పెద్దవాళ్ళని అందరినీ కూడా యేసు ప్రభు వారు, యోహాను గారు ఏమన్నారు తెలుసా? సున్నం కొట్టినటువంటి సమాధులు లాంటి వాళ్ళు. సమాధి పైన నున్నగా తయారు చేసి సంవత్సరానికి ఒకసారి సమాధుల పండుగలు చేసుకుంటారు. లోపల ఏముందో మీకు తెలియదు. లోపల ఏముంది? కంపౌండ్ మనిషి ఎముకలు, యొక్క కళేబరం అంతా పోయి కళేబరం, ఎముకలు అస్థిపంజరం. ఉంటాయి. దేనికి పనికిరానటువంటి పరిస్థితులు అందులో కనిపిస్తూ ఉంటాయి. వారి క్రియల యొక్క ఫలితాన్ని నీవు గమనించు. అబద్ధ ప్రవక్తలను కనుక్కునేటువంటి పరిస్థితుల్లో ఇవి గమనించాలి మనం. ఇంకొకటి ఏంటి అంటే వాక్య ఉపదేశం యొక్క ఫలితం. ఇందాక వాళ్ళు చేసే క్రియలు, పనులు, అన్ని పనులు, ఇందులో దేవుని యొక్క మాటలు తెలియజేయటానికి బయలుదేరేటువంటి వాళ్ళ యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం గమనించవచ్చు. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకుంటూ పోతే అందులో అంటున్నటువంటి మాట ఒకటి కనిపిస్తూ ఉంది. వాక్య మరియు ఉపదేశం యొక్క ఫలితం. ఆ మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలన మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొన్న ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చాలులేమ్మా, చాలు చేసుకొనుచు. చాలు చాలు, అది తప్పిపోయింది. ఇందులో ఇంకొకరు ఎవరంటే వాళ్ళు చెప్పేవారు కానీ క్రియలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళుగా ఉండరు అనేది మనం తెలుసుకొని తీరాలి. క్రియలో వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు చేయరు. దేవుని యొక్క చిత్తం ఎలాంటిది అంటే నేను దేవుడు ఏం చెప్పాడో అది చేస్తున్నాను అని ప్రభు చెబితే, ప్రభువు ఏం చెప్పాడో ఏం చేస్తున్నాడో అది మనం తెలుసుకొని ఆ మార్గంలో నడిచేవాళ్ళుగా మనం ఉండాలి. అలా కాకుండా వేరే వేరే మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనేది ఇందులో రాయబడుతూ ఉంది. వీళ్ళు ఏం చేస్తారు? దేవుని చేత బలపరచబడినటువంటి వాళ్ళుగా ఉండరు, సాతాను చేత బలపరచబడినటువంటి వాళ్ళుగా ఉంటారు అనేది మనం తెలుసుకొని తీరాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 13వ వచనము మనం చదువుకుంటే అందులో రాసినటువంటి ఒక మాట కనిపిస్తా ఉంది. ఏంటంటే అది ఏలయనగా ఏలయనగా ఆ, అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను గాండ్రగు పనివారినై ఉన్నారు. ఇందులో రాస్తున్నాడు దొంగ అపోస్తలులట. బోర్డులో అపోస్తలుడు అని పెట్టుకుంటారు. వేషము ధరించుకుని అపోస్తలుడు ఏం చేశాడు? ఎవరిని అపోస్తలుడు అన్నారు? దేవుని ధరించుకుని దేవుణ్ణి కళ్ళారా చూసినవాడు. యోహాను పత్రికలో, మొదటి పత్రికలో మొదటి వచనంలోనే రాశారు. మొదటి అధ్యాయంలో ఏం రాశాడు? చదవండి ఒకసారి. జీవవాక్యమును గూర్చినది ఆ, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకు చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. కృపాకాలంలో దేవుని యొక్క ఆధిపత్యము ఎవరు కాడి మోస్తున్నారో ఆ కాడి మోయటం అనేది సరంగా మోస్తున్నారా? పౌలు గారు అంటున్నారు చివరి వరకు, చచ్చేంత వరకు కూడా నేను కాడి మోస్తానే వచ్చాను. చివరి వరకు నా పరుగు చివరి దాకా పరిగెత్తాను. ఆ పరుగు ఎప్పుడు కడముట్టించానో తెలుసా? చివరికి చేరినప్పుడు, ప్రాణం పోయేటప్పుడు కూడా నేను దేవుడా దేవుడా అన్నాను. అది ఇందులో రాస్తుంది. ఎంత గొప్పగా ఉన్నారు. అపోస్తలుడు అంటే ఏందట? అందరూ ఏది కన్ అపోస్తలుడు అని పెట్టుకుంటే సరిపోద్దా? లేదు. సరిపోదు. ఈ రోజుల్లో అపోస్తలుడైనటువంటి వ్యక్తి చివరిగా అంటున్నాడు పౌలు గారు, కడమ అపోస్తలుడి నేను అంటున్నాడు. అంటే కడమ అంటే లాస్ట్ అల్పమైన చివరోడటండి అపోస్తలుల్లో. ఎందుకంటే
శారీరకంగా ఆయన చూసినటువంటి వ్యక్తులు. పౌలు గారు చూశారు దేవుని యొక్క వెలుగుని. దమస్కులో చూసి అపోస్తలుడు ఆయన ఏది చెప్పాడో విన్నాడు, ఏం మాట్లాడాడు ఏంటో పరిస్థితి చూసుకున్నాడు. దేవుని యొక్క చేతులు వెలుగు ఇలా తమిడి చూశారండి చేతులు యేసుప్రభు. తాకి చూశాడు. అది అపోస్తలుడు. పేరు పెట్టుకుంటే అపోస్తలుడు అవుతారు అంటే అందరూ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు మన వాళ్ళు? 52 వచ్చారు, నాతో కలిపి ఉంటుంది. 52 మంది అపోస్తలుడు అని పెట్టుకుంటే ఏమవుతుంది? బోర్డేగా ఒక 100 రూపాయలు ఇస్తే బోర్డు మీద రాస్తాడు అపోస్తలుడు అయినటువంటి సో అండ్ సో. ఏంది దానివల్ల ఉపయోగం? దేవుడు చూసినప్పుడు నిన్ను అడిగినప్పుడు నువ్వేం సమాధానం చెబుతావు? చెప్పలేవు కదా. నేను ఒకసారి, మీకు దియ్యా ప్రసాద్ గారని తెలిసే ఉంటుంది చాలా మందికి, పాటలు బ్రహ్మాండంగా పడతారు. ఆయన దగ్గరికి ఒక ఆయన పట్టుకొచ్చారు ఒకరోజు పాస్టర్స్ ఫెలోషిప్కి. ఆయనే నేను పిలుస్తానయ్యా అంటే సరే పిలవండి అని చెప్పాను. పిలిస్తే టీవీలో చూస్తుంటాం కదా, ఆయన ఇలా చెయ్యెత్తంగానే అందరూ పడిపోతుంటారు, దొల్లుతుంటారు, డాన్స్ చేస్తుంటారు, కలపడుతుంటారు, ఒకరి మీద ఒకరు గాందరగోళంగా ఉంటారు. పిలిస్తే ప్రార్థన చేయండి, అక్కడ ఎగురుతున్నారు కదా అట్నే ఎగురుతారని చూద్దాం అంటే ప్రార్థన చేసి, బ్రహ్మపరిచే ఆత్మలు ఇక్కడ చాలా ఉన్నాయి, వీళ్ళందరూ నా మందిరానికి వస్తే అక్కడ జరుగుద్ది అన్నాడు. చూసారా? అపోస్తలుడు అని పేరు కూడా ఉంది ఆయనకి. అపోస్తలులు అలాగే ఉన్నారా? ఒకసారి బెనిహిన్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, బెంగళూరు వెళ్ళాము. ఆయన వస్తే ఆయన చేయెత్తి ప్రార్థన చేస్తే, ఆయన ప్రవక్త కనపడంగా, ఆయన ముఖం చూడగానే తెలుస్తుంది మనకి ఈయన ప్రవక్త అని. ఆ వెలుగు మనం చూడగానే వెంటనే తెలిసిపోద్ది. కొంతమందిని చూడగానే పెట్టబుద్ధి, చూడగానే కొట్టబుద్ధి అంటారే, వాళ్ళని చూడగానే ఆ యొక్క వెలుగు మనకి తెలిసిపోద్ది, ఇతను నిజాయితీ పరుడు అని. అంత గొప్పగా కనిపించేటువంటిది ఇందులో కనిపిస్తారు. సాతాను వలన బలపరిచేటువంటి వాళ్ళు, బలపరచబడినటువంటి వాళ్ళు, దేవుని యొక్క ఆత్మ చేత బలపరచబడినటువంటి వాళ్ళు. అబద్ధ ప్రవక్తల గురించి మనం హెచ్చరికలు చాలా ఉన్నాయి. దేవుడు హెచ్చరికలు చేశాడు, మామూలుగా వదిలిపెట్టలా. విశ్వాసాలను ఎట్టబడితేట వదిలేసి మీకై మీరు ఉండండి, ఎవడో వస్తాడులే ఏదో ఒకటి చేస్తాడులే అనలా. ఆయన హెచ్చరించాడు. జాగ్రత్త. ఏందో తెలుసా? మొట్టమొదట్లో మీరు ఎలాంటి వాడో కనుక్కోండి, నంబర్ 1. నంబర్ 2, వారిని గురించి జాగ్రత్త పడండి. వాళ్ళు ఏం చేస్తారు? మనుష్యుల మార్గాల్ని తప్పించే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. వారికి ధర్మశాస్త్రం ప్రకారంగా శిక్ష పడుద్ది, జాగ్రత్త అనే హెచ్చరికలు అందులో మనకి కనిపిస్తూ ఉంటాయి. సహోదరుడా, మనం చదువుకున్నటువంటి మాట 10 మాటలు అందులో కనిపిస్తూ ఉంటాయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుండి 19వ వచనం వరకు మనం జాగ్రత్తగా చదువుకుంటే, మొట్టమొదటిది అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త జాగ్రత్త పడుడి. పడండి. రెండవది, వారు గొర్రె చర్మము వేసుకొని మీ వద్దకు క్రూరమైన వస్తారు. మీరు వారు అక్కడికి ఏమంటున్నాడు? మన గొర్రె దగ్గరికి చర్మము వేసుకొని. గొర్రె మీ ఎలా యొద్దకు ఉంటుంది? మెత్తగా ఉంటుంది. ఏ బాధ కలిగినా కూడా బ్యాని కేకేస్తుంది తప్పితే మాట్లాడదు ఎదురు తిరిగి. గొంతు కోస్తున్నా సరే అదట యజమానుని కల్లా ఇలా చూస్తుందట కోసేటప్పుడు. అరే, నువ్వు నాకు దాణా పెట్టావు, పచ్చిగడ్డి వేసావు, ఇంత గొప్పగా చేసావు కదా, నన్నేంది చివరికి కట్టికోడికి అప్పగించావు అని దిగులు పడుతుందంట. యజమానుడా, నువ్వు ఇలాంటి పని చేసేది అని. చూసారా? ఇలాంటిది ఏం జరుగుతుంది? వాళ్ళు నీ దగ్గరకు వస్తారు, నువ్వు బావు, నిన్ను లాక్కపోతారు. కానీ లోపల వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? క్రూరమైనటువంటి తోడేలు. వారి యొక్క ఫలము వలన మీరు వారిని తెలుసుకుంటారు. ఉండండి. ముండ్ల పొదలలో ద్రాక్ష తీగలు ఉంటాయా? ఉండవండి. ద్రాక్ష పళ్ళు ముళ్ళ చెట్ల మధ్యలో ఉంటాయా? పల్లేరు చెట్లలో
అంజూరపు పండ్లు పండ్లు. ఉంటాయా? కోస్తారా మీరు? పల్లేరు వేయలేం. చెట్లు అంటే పల్లెటూళ్ళు ఎక్కడ పొలాల్లో గట్ల మీద రాస్తూ పోతా ఉంటాయి. ముళ్ళు పల్లేరు చెట్టు. కాయలకి చుట్టూ ఇంత 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 ఉంటాయి. వాటికి అన్ని ముళ్ళే ఉంటాయి. నడిచేటప్పుడు కసక్కన గుచ్చుకుంటాయి. భలే తీపుగా ఉంటుంది. తీయగా అనిపిస్తుంది. నొప్పి కూడా తీయగా ఉంటుందా? బెల్లం ఉండదు. తింటే, పంచదార తింటే తీయగా ఉంటుంది కానీ ఇది ఏంది, నొప్పి బాధ అనేది తీయటి భావం. అంటే చిగురులో గుచ్చుకుంది అని అర్థం. రేగుముళ్ళు కూడా ఇలా వంకి తిరిగి ఉంటుంది. అది లోపల ఇరిగిపోద్ది. భయంకరమైనటువంటి నొప్పి. దాన్ని తీసేయాలి. దానికి కారణమైనటువంటి ముళ్ళు లేకపోతేనే నీకు బాధ తగ్గుద్ది. అలాంటి వాళ్ళు వీళ్ళు మనం చదువుకుంటే. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలాన్ని ఫలిస్తుంది. పనికి మాలిన చెట్టు కాని కాని ఫలాలు ఫలించు. ఫలిస్తాయి. మంచి చెట్టు కాని కాని ఫలం ఫలములు ఫలింపనేరదు. మంచి చెట్లు అండి మనం. కాని ఫలం ఎలా వస్తుంది? రాదు. రావటానికి వీలు పడదు. మనం చూడాల్సినటువంటి పరిస్థితి. పనికి మాలిన చెట్టు మంచి మంచి ఫలములు ఫలింప నేల నేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి నరకబడి అగ్నిలో వేయబడు. అగ్నిలో వేయబడును. మంచి ఫలము నీ దగ్గర నుంచి రాకపోతే ఎక్కడ పడతావు? అగ్నిలో పడతాం. నరకబడి అగ్నిలో పడతాం. చివర్లో హెచ్చరిక అది. చూసారా ఎంత గొప్పదైనటువంటి మాటలు ఇందులో రాస్తున్నాడో. ఇందులో యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకో పర్యాయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆకులు లేనటువంటి చెట్లు, తీగలే కాదు చెట్లు కూడా ఉన్నాయి. రెండవది ఏందయ్యా? కారు ద్రాక్షలు కాసేటటువంటి ద్రాక్ష చెట్టే, కానీ కారు ద్రాక్షలు కాస్తుందట. ఎందుకు కాస్తుందో తర్వాత మనం తెలుసుకోవచ్చు. మూడవది ఏందయ్యా? పుల్లగా ఉంటాయంట వాటి ఫలాలు. అంటే ఇంకా పండల పచ్చికాయలు తెచ్చుకొని తింటే పుల్లగానే ఉంటుంది. నాలుగవది మంచి ఫలాలు ఫలించేటటువంటి చెట్టు. మనం అందరం కూడా ఎలా ఉండాలో తెలుసా? మంచి ఫలాలు ఫలించే చెట్టుగా ఉంటే శిక్ష మన మీద నుండి తొలగిపోద్ది అనేది తెలుసుకొని మంచి ఫలాలు ఇచ్చేటువంటి చెట్టుగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ఆమేన్.